వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హైదరాబాద్లోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా గ్యాస్ కొరత అనేది ఒక వార్త. జనరల్గా ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ఏమో గ్యాస్ కొరత లేదయ్యా, కమర్షియల్ గ్యాస్కి మాత్రమే మనకు రావాల్సినటువంటి నౌకలు మనకు వస్తున్నాయి, అలాగే ఉత్పత్తి పెంచమని చెప్పి దేశీయంగా ఉన్నటువంటి కంపెనీలకు చెప్పాం. రిలయన్స్ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఈ కేజీ బేసిన్ నుంచి ఉత్పత్తి అనేది ఇంకా చేస్తూనే ఉన్నారు. దేశీయ అవసరాలకు సంబంధించి ఇబ్బంది పడాల్సింది ఏం లేదు, మన దగ్గర నిల్వలు ఉన్నాయి, సిలిండర్లు ఊరికే బుక్ చేసుకోకండి, వదంతులు నమ్మి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందో పక్కన. ఇంకో పక్కన చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ గ్యాస్ సిలిండర్ లేక పొద్దున్న బ్రేక్ఫాస్ట్లు ఆపేశారు, టిఫిన్లు ఆపేశారు, హోటల్స్కి వెళ్ళడం మానేశారు, హోటల్ వాళ్ళు ఆపేశారు, చాలామందికి ఉపాధి పోయింది. అలాగే హాస్టల్స్, ముఖ్యంగా హాస్టల్స్కి సంబంధించి వాళ్ళు కట్టెల పొయ్యి మీద వంటలు మొదలుపెట్టారు. ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి, కట్టెల పొయ్యిలని ఇంకోటని. దీని మీద ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి ఒకటే మాట అన్నారు, ఆల్టర్నేట్స్ ఏం లేవా, ఇంత అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాం కదా, మాట్లాడితే ప్రతి ఒక్కటి మనకి అరచేతుల స్వర్గం ఉంటుంది చూసారు, అలాగా అరచేతుల ప్రపంచం అనేది ఉంది చూసారు కదా, మరి ఆల్టర్నేట్స్ ఎందుకు లేవు మన దగ్గర, కట్టెలపోయి ఎంతమందికి ఇదవుతుంది ప్రస్తుతానికి, ఇవన్నీ కూడా క్వశ్చన్ చేస్తూ ఎందుకని చెప్పి మనం సోలార్ని యూజ్ చేసుకోవట్లేదు, లేదంటే పవర్ జనరేట్ చేసి ఎలక్ట్రిక్ స్టవ్స్, ఇండక్షన్ స్టవ్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ స్టవ్స్, వాటిని ఎందుకని యూజ్ చేసుకోవట్లేదు, గ్యాస్ సిలిండర్ ఒకటేనా, గ్యాస్ మీద మాత్రమే ఆధారపడాలా, మరి ఎందుకు ప్రమోట్ చేయట్లేదు, సిలిండర్లను ఒకటే ఇది చేస్తుంది అని చెప్పని ఒకటి. రెండోది ఏంటంటే, హైదరాబాద్నే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ ఏజెన్సీస్ అండ్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో కృత్రిమంగా గ్యాస్ సిలిండర్ల కొరత సృష్టిస్తున్నారు. ఏజెన్సీస్ వాళ్ళు ఫోన్లు ఎత్తడం మానేశారు. బుకింగ్ చేసిన ఎన్ని రోజులు యుద్ధం జరుగుతుందో తెలియదు, ఎప్పటికి ఆగుతుందో తెలియదు, ఆగిన సరఫరా మనకు వస్తుందా లేదా, మన దగ్గర ఉన్నటువంటిది ఏంటనేది తెలియదు. అసలు ముందు మన దగ్గర ఉన్నటువంటి నిక్షేపాలు మన దేశంలో వాడుతున్నామా, ఆర్ఎల్స్ బయటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, ఈ లెక్కలన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది ఒకటి. అలాగే పైప్డ్ గ్యాస్ కానీ, లేదు అంటే ఈ డొమెస్టిక్ గ్యాస్ కానీ, వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపడానికి వీల్లేదని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంత అయింది, బాగానే ఉంది. ఒక సిలిండర్ తోటి అట్లీస్ట్ ఒక నెల 2 నెలలు నడుస్తుంది అనుకుంటే అనవసరంగా 2-3 బుక్ చేయడం ఎందుకు అడ్వాన్స్డ్గా. కేంద్ర ప్రభుత్వం అది వద్దని చెప్తోంది. కంగారు పడాల్సిందే లేదు, అందరికీ సిలిండర్లు దొరుకుతూనే ఉన్నాయి, ఇబ్బంది లేదు. కృత్రిమంగా కొరత సృష్టిస్తున్న వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కేంద్రం ప్రకటిస్తుంది. కానీ ఏ స్టేట్లో చూసినా కేవలం పట్టుకుంటున్నారు తప్ప ఇంకొకటి ఏమీ కనిపించట్లా. ఏజెన్సీల వాళ్ళకి ఎస్మా ప్రయోగించి వాళ్ళ దగ్గర నుంచి అయినా సరే మీరు ఖచ్చితంగా ఇలా చేయాలి, కమర్షియల్ యాక్టివిటీ కంటారా, కమర్షియల్ గ్యాస్ అనేది వేరు, ఆర్ డొమెస్టిక్ గ్యాస్ వేరు, దాని రేట్ దానిది, దీని రేట్ దీనిది, డొమెస్టిక్ మాత్రం మీరు రిలీజ్ చేయాలంటే ఇక్కడ డొమెస్టిక్ గ్యాస్ కూడా మొత్తం అంతా స్కేర్సిటీ. పబ్లికే చెప్తున్నారు చాలా క్లియర్గా. మరి మనకు ఆల్టర్నేట్స్ లేవా అన్నటువంటిది వస్తుంది. ఎన్నాళ్ళు రేపు పొద్దున్న మొత్తం గ్యాస్ నిక్షేపాలన్నీ కూడా అయిపోయాయని అనుకుందాం, గ్యాస్ లేదు అసలు. ఇంకా గ్యాస్ లేకపోతే మనం ఏం చేయాలి, ఎలా వండుకుని తినాలి? అండ్ అఫ్కోర్స్ ఎస్, కట్టెల పొయ్యి మీద వండడం అంటే అది పాతకాలంలో మనం కట్టెల పొయ్యి మీదే. ఇప్పటికీ ఊళ్ళలోకి వెళ్తే అక్కడ గ్యాస్ మాత్రమే కాకుండా గోబర్ గ్యాస్ అనేది, పాడి పంటలు ఉన్నటువంటి వాళ్ళు, పశు సంపద ఉన్నటువంటి వాళ్ళు హ్యాపీగా దాంతో గోబర్ గ్యాస్ తయారు చేసుకుంటారు, దాన్నే వాడుకుంటూ ఉంటారు. దానికి ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లా. ప్రభుత్వం అప్పట్లో చాలా ప్రోత్సహించింది గోబర్ గ్యాస్ ప్లాంట్లు పెట్టుకునే వాళ్ళకి, సబ్సిడీలు ఇచ్చి మీరు పెట్టించుకోండి అని చెప్పి చేసింది. దాని నుంచి గ్యాస్ వస్తుంది హ్యాపీగా, అది ఒకటి. మరి ఇప్పుడు ఇండక్షన్ స్టవ్లు ఇవన్నీ కూడా వచ్చేసాయి కదా, మార్కెట్లో విరివిగా ఉన్నాయి కదా, మరి వాటిని ఎందుకు, కరెంటు బిల్ అయితే వాటి వల్ల పెద్ద పెరిగిపోయి వచ్చేస్తుంది అనుకోవడానికి ఏం లేదే. ఒక చిన్న ఫ్యామిలీ హ్యాపీగా ఇండక్షన్ కుక్కర్ మీద వంట వండుకొని తినొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అది ఎందుకు ఆలోచించట్లా? అలాగే సంక్షేమ హాస్టల్స్, వాటికి సంబంధించి పిల్లలకి మెనూలు పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ ఇది కానీ కట్ చేసేస్తున్నారు. ఇది అంటే సోలార్ ప్యానల్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి పవర్ కన్జంప్షన్ పెద్ద ఇది కాకుండా అక్కడ కూడా ఈ ఎలక్ట్రిక్ స్టవ్ సిస్టమ్స్ ఇవన్నీ ఎందుకని ఇంకార్పొరేట్ చేయట్లేదు? విదేశాల్లో ఎలాగో ఉంది కదా, విదేశాల్లో కూడా ఉంది కదా, అక్కడ ఎలక్ట్రిక్ స్టవ్సే కదా ఎక్కువగా వాళ్ళు యూజ్ చేసేది. మరి మన దగ్గర ఎందుకు అంటే, ఓకే మనది జనాభా ఎక్కువ, మనది ఇంకా సాంప్రదాయబద్ధంగా ముందు నుంచి అలవాటు పడినవే చేసుకుంటూ వెళ్తున్నాము, అందువల్ల ఈ ఎలక్ట్రిక్ స్టవ్లు ఇది అంటే ఎందుకు వచ్చిన గొడవ అంటారా? మరి అలాంటప్పుడు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది, భారతదేశ వ్యాప్తంగానే గ్యాస్ అనేది ఇబ్బంది ఉందా? మిగతా దేశాల్లో లేదా స్కేర్సిటీ అనేది, లేదంటే ఈ కొరత అనేటువంటిది? మరి వాళ్ళు ఏమైనా ఇలాగే భయపడిపోతున్నారా, మా గ్యాస్ రావట్లేదు ఏమైపోతుందో ఇది అని? అక్కడ అలాంటిది ఏం లేదు. బట్ ప్యానికింగ్ సిచ్యువేషన్ అనేది మన భారతదేశంలోనే ఎక్కువైపోతుంది.
నిన్నెవరో పెద్దాయన ఫోన్ చేశారు. సిలిండర్ లేదని పొద్దున్న హోటల్‌కెళ్ళి నేను తింటాము, టిఫిన్ చేస్తాము. వాడేమో మొత్తానికి హోటల్ బంద్ చేసేసాడు. ఈ డీలర్‌లేమో ఫోన్‌లు ఎత్తట్లేదు అని. ఏం చేయాలి దానికి? ఇది ప్రభుత్వ వైఫల్యం అనుకోవడానికి కూడా లేదు. 100% ప్రభుత్వ వైఫల్యం అనుకోవడానికి లేదు. సరే ఒకటి మాత్రం చాలామంది చెప్తున్నారు అండ్ ఐ హావ్ టు అగ్రీ విత్ దట్ ఆల్సో. అమెరికా వాడి ఆధిపత్యం భారతదేశం మీద ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ప్రజలకు ఎందుకంటే మనం ఎవరితో వ్యాపారం చేసుకోవాలి, ఎవరితో చేసుకోవద్దు అనేది మనం నిశ్చయించుకోవాలి. అది మన నిర్ణయం. కానీ అమెరికా ఎందుకు అంటే అమెరికా ఫస్ట్ అనేటువంటి సిద్ధాంతంతోటి మన ఎక్స్‌పోర్ట్స్ గురించి గానీ, లేదంటే మనం ఇంపోర్ట్ చేసుకునే దాని మీద గానీ, ట్యాక్స్‌లు ఎడాపెడా బాధేస్తున్నాడు కాబట్టి అది మనకి ఆర్థికంగా ఇబ్బందవుతుంది అనేటువంటి పాయింట్‌తో తప్పదు. కొన్నిసార్లు కొన్ని చోట్ల బెండ్ అవుతాం, కొన్ని చోట్ల స్ట్రాంగ్‌గా ఉంటాం. ఇక్కడ తటస్థంగానే ఉన్నాం. ఇక్కడేం ఎవరికి మద్దతు ప్రకటించడాలో ఇది చేయలేదు. బట్ ప్రజల్లో ఉన్నటువంటిది ఇదే. దీనికి కేంద్రం బాధ్యత వహించాలి అన్నప్పుడు యెస్ డెఫినెట్‌గా ఇప్పుడు రష్యాతోటి మనం డీల్ చేసుకుంటున్నాం అనుకోండి, హ్యాపీగా ఇబ్బంది ఏమి ఉండదు. ఆయిల్ రష్యాతోటే తీసుకుంటాం. కానీ ఇక్కడ వీడు ఇరాన్ మొత్తం మూసేశాడు కదా! మరి అప్పుడు ఇంకెక్కడి నుంచి తీసుకోవాలి? చైనాతో పెట్టుకోవాలా? అదిగో చైనాతో పెట్టుకున్నాడు మా మోడీ చూసారా? లేదంటే ఇంకొకరితో పెట్టుకున్నారు చూసారా? ఈ రకమైన డైలాగులు మళ్ళీ మనమే కొడతాం. ఇక్కడ ఎవరిని తప్పుపట్టడానికి లేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఆగిపోయాయి, డొమెస్టిక్ రావడం లేదు ఇది అని చెప్పానంటే దానికి ఏం చేయాలి? సొల్యూషన్ ఏంటి అసలు? ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా ఇంకా? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాలి దీనికి సంబంధించి. సో ఏ ఆల్టర్నేట్ యూజ్ చేస్తే భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ గ్యాస్ సమస్య తప్పుతుంది అనేది మీ మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.